ఎప్పుడు మాటల్లో విజయరామ్ గారు చెప్తుంటారు, అసలు చూస్తే ఇటువంటి క్షేత్రాన్ని చూడాలి అని చెప్పి. అది మైసూరుకు దగ్గరనే ఇంద్రప్రస్థావన్ అని అతను పేరు పెట్టుకొని చంద్రశేఖర్ గారు, మ్యాక్సిమం ఆయన వయసు 80+ ఉండొచ్చు, ఆయనది 13 ఎకరాల క్షేత్రం అండి. అసలు ఆ 13 ఎకరాల క్షేత్రంలో అసలు వినూతనంగా అసలు ఎన్ని పొడుగు జాతి చెట్లు, పొట్టి జాతి చెట్లు, ఆల్ ఫ్లవర్స్, అసలు అన్ని రకాల ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్వేదానికి పనికొచ్చే మొక్కలు, ఒక్కొక్క ఆకు ఒక్కొక్క తరహాగా ఆయన విశ్లేషించి మొత్తం చూపించడం జరిగిందండి. చాలా బ్రహ్మాండంగా ఆ క్షేత్రాన్ని పెంచారు. వారే కాకుండా వారి కొడుకు హోమియోపతి డాక్టర్ అయినా సరే వారు కూడా తండ్రికి చాలా హెల్ప్ చేస్తూ, తండ్రి కొడుకే కాదండి మనమడు కూడా తన సహకరిస్తూ, భార్య పిల్లలు అందరూ ఆ క్షేత్రంలోనే ఉండి ఆ క్షేత్రాన్ని చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. ఇటువంటి క్షేత్రం చూడడం, మన రైతులు మనం ఎక్కడున్నాం, ఇంకా ఎంతసేపు ఉన్నా సరే యూరియా తెద్దామా, డిఏపి తెద్దామా, దబ్బున నాటేద్దామా, బయట తిరుగుదామా అని అనుకుంటున్నాం. కానీ నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషి చూసి మనం ఎంత ఎనుకున్నాం, మనం ఇంకా ఎంత చేస్తే ఇంకా ఇంత బాగా అవుతాం, మన రైతులందరూ బాగుపడాలి. అసలు రైతులు వాళ్ళ వృత్తిని వదిలేసిపోయి మన ప్రాంతాలలో వేరే వాచ్మెన్ల లాగా, ఆటో డ్రైవర్ల లాగా పనులు చేస్తారు. కానీ అక్కడ 10 ఎకరాలు, 13 ఎకరాలు, 8 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులు లక్షలు సంపాదిస్తున్నారండి. వాళ్ళ క్షేత్రంలోనే ఉండి వాళ్ళ సొంతం పని చేసుకుంటూ స్వయ అభిమానం, విశ్వాసం, ఆత్మాభిమానం అన్నీ నిలబెట్టుకుంటూ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం ఒకటే చేసేది కాదండి, వాళ్ళు పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. ఎంత పర్యావరణ అసలు కాలుష్యం అనేదే అక్కడ ఉండనే ఉండదండి. మరియు ఆరోగ్యపరమైన ఆహారం అందరికి అందిస్తారు. వాళ్ళ దగ్గర ప్రతి వస్తువు తయారు చేస్తారు. ప్రతిదీ వెరీ 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 నైస్. నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయినా. ఇంకా మేము చేసింది చాలా తక్కువ ఉంది అనిపిస్తుంది ధర్తీ ఎస్పీకే ఫామ్లో. అవి ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా బాగా చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ఆ టూర్ పోయి వచ్చినాం. ఆ టూరు చేసినవి అన్నీ కూడా మన దగ్గర కూడా ఒక 2-3 ఏళ్లలో మేము డెవలప్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం, ఆశపడుతున్నాం. మమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఆ విధంగా వెళ్ళాలని చెప్పి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. This is ornamental flower. This is ornamental and cow fodder. In this number of varieties are there, very much ornamental, and every leaf is the cow fodder. And this for meals, tiffin, to wrap the idli also we use this. So this is a variety of Achelippa. This is manure and show. Manure. Even the cows won't eat. This is very good leafy vegetable. These fruits are colorful, red color, and this improves blood, purifies blood. So this is called bloodberry. A bloodberry, yes. Ribina humilis is the botanical name. The leafy vegetable, if you take the juice of 1/4 cup, you can improve the blood level. Then ಈಗ ಲಾಸ್ಟ್ ವೀಕ್ ನಮ್ಮ ಮಗ ರಾತ್ರಿ ನೋಡಿದಾಗ ಒಂದು ಅಬ್ಸರ್ವೇಷನ್ ಗೊತ್ತಾಯಿತು. ಈ ಗಿಡದ ಹಣ್ಣುಗಳನ್ನು ಇಲ್ಲಿವರೆಗೆ ಹತ್ತಿ ಇಲಿಗಳು ತಿಂತಾ ಇದ್ವು ಅಂತ. ಇಲಿಗಳಿಗೆ ಇದರಲ್ಲಿ ಫುಡ್ ಇದೆ, ಟೇಸ್ಟ್ ಇದೆ ಅಂತ ಗೊತ್ತಾಗಿದೆ. ಮನುಷ್ಯನಿಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂದರೆ ಮನುಷ್ಯ ಯಾವ ಲೆವೆಲಲ್ಲಿ ಇವತ್ತು ಇಗ್ನರೆಂಟ್ ಆಗಿದ್ದಾನೆ ಅಂತ. ರೆಡ್ ಬ್ಲಡ್ ವೆರಿ ಗುಡ್ ಲೀಫ್ ನೀವು ಫುಲ್ ಇದರಲ್ಲೇ ಪಲ್ಯ ಮಾಡ್ಬೋದು, ಸಾಂಬಾರು ಮಾಡ್ಬೋದು. బ్లడ్ లెవెల్స్ సిಗುತ್ತೆ. మొన్న నైట్ అబ్జర్వ్ చేసినారు సార్ వాళ్ళు. ర్యాట్స్ అక్కడి వరకు ఎక్కి అక్కడ ఆ పనులు తింటున్నాయంట. అంటే ర్యాట్స్ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అయ్యి మనం ఎందుకు అంత ఇగ్నరెంట్. ಇದು ಈ ಗಿಡ ದಿಸ್ ಈಸ್ ಸೋ ವೈಲ್ಡ್ ದ್ಯಾಟ್ in 10 acres it can spread everywhere, and that leafy vegetable is enough for a urban area with the 10 lakh population. Just in 10 acres we can name of the plant bloodberry. Likewise, there are number of such wild plants which can be utilized as our food as well as medicine. So
food cannot be a problem, need not be a problem, and it need not be cultivated and sold. So, Everywhere, in every footstep, there is food. So that is why we have the tradition, while getting up, we say Samudravasane Devi Parvatastana Mandale Vishnupatni Namastudyam Padasparsham Shamaswame. That means I was laying and I was sleeping. I was doing no harm to anybody, even to the earth. yes. But now I am getting up, I am stepping on the ground, and I am making so many, I may do so many painful activities to the earth as well as the lives of the earth. Please excuse me. And I do the damages which is limited to my real needs. That is the stotra Artha. Artha, they were chanting every day. But if once we get over that tradition, then everything becomes every Rakshasiya things becomes scientific now. Justification. This one, sir? This is Achalipa. This is the cow fodder. In Achalipa, there are so many varieties which are food and medicine also. This is a Honagane variety. Ponaganti Kura. Honagane variety. This is a very good food. Leaf. leafy Ponaganti Kura, kada? See, this is the bird's-eye chili. Small plant is coming there. These are the running bananas. They give the inflorescence, but they won't give the fruit. But the inflorescence and the tender stem inside both are very good food. Just like banana stem, we can utilize this, and this is more tastier than any banana. Can we eat it raw? Raw, not by cooking. It doesn't give a fruit. It won't give fruit. Only the flower. The red inflorescence is not. It's a flower. Yes, yes, the Not flower. can be eaten, and the stem inside can be eaten. This one, sir? This one, sir? ಐ ವಿಲ್ ಟೆಲ್ ದಟ್ ಒನ್. ಅದಿದೆಯಲ್ಲ ರನ್ನಿಂಗ್ ಬನಾನ ಅಂತ. ಅಂದರೆ ಈಗ ನೋಡಿ ನಾನು ನೆಟ್ಟಿರೋದು ಅಲ್ಲಿ, ಅದೆಲ್ಲ ಅಲ್ಲೆಲ್ಲ ಹೋಗಿದೆ. ಈ ಥರ ನಮ್ಮ ಹತ್ರ ರೋಡ್ಸ್, ಬೈ ದ ರೋಡ್ಸ್ ಇಟ್ ಈಸ್ ಸ್ಪ್ರೆಡ್ಡಿಂಗ್. ಇದರಲ್ಲಿ ಮತ್ತೆ ಪುನಃ ಕಲರ್ಸ್ ಬೇರೆ ಬೇರೆ ಇದೆ. ಇದು ಆ ಥರ ಹೂವು ಬರುತ್ತಲ್ಲ, ಆ ಹೂವನ್ನ ಮಾತನ್ನು ಮುರಿದುಬಿಟ್ಟು ಅದರಲ್ಲಿ ಪಲ್ಯ ಸಾಂಬಾರು ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಬೋದು. ತುಂಬ ಅಡುಗೆ ದೋಸೆ ಮಾಡ್ಬೋದು. ವಿ ಕ್ಯಾನ್ ಡೂ ದೋಸೆ, ಇಡ್ಲಿ, ರೋಟಿ, ಬಜ್ಜಿ, ಸೋ ಮೆನಿ ಥಿಂಗ್ಸ್ ಬೈ ದ್ಯಾಟ್ ಫ್ಲವರ್ ವಿ ಕ್ಯಾನ್ ಡೂ. ಆ್ಯಂಡ್ ಒಳಗಡೆ ದಿಂಡು ಬರ್ತದೆ. The flower is there. Red flower. ಇಲ್ಲಿ ಬನ್ನಿ. Yes, flower is there. ನಾವು ಇಟ್ ಇಸ್ ಎ ವೆಜಿಟೇಬಲ್. Straight out red ಒಂದು ಜೋಡು. ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡು ತೆಗೆದು ದಿಂಡನ್ನ ಹಣ್ಣು ಬರಲ್ಲ ಅಷ್ಟೇ. ಈಗ ಅದು ರೆಡಿ ಟು ಈಟ್. ಈಗ ಅದರಲ್ಲಿ ಸುಲಿದ್ರೆ ಅದು ಇದು ಔಟರ್ ಸ್ಕಿನ್ ಈಸ್ ವೆರಿ ಥಿನ್, ಹೋಲ್ ಸ್ಟೆಮ್ ವಿಲ್ ಬಿ ಎಡಿಬಲ್, ವೆರಿ ಸಾಫ್ಟ್ ಆ್ಯಂಡ್ ವೆರಿ ಟೇಸ್ಟಿ. ಮತ್ತು ಪುನಃ ಅದರಲ್ಲಿ ಮೋಟನಲ್ಲೂ ಅಷ್ಟೇ, ದಿಂಡಲ್ಲೂ ಅಷ್ಟೇ ಒಂದು 50 ಥರ ಅಡುಗೆ ಮಾಡ್ಬೋದು. ಬಗೆ ದೋಸೆ ಮಾಡ್ಬೋದು. ವಿದೌಟ್ ಬ್ಲ್ಯಾಕ್ ಗ್ರಾಮ್ ವಿ ಕ್ಯಾನ್ ಡೂ 10,000 ವೆರೈಟೀಸ್ ಆಫ್ ದೋಸೆ. ಜ್ಯೂಸ್ ಮಾಡ್ಬೋದಲ್ಲ, ಜ್ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. ಯೂರಿನರಿ ಪ್ರಾಬ್ಲಮ್, ಕಿಡ್ನಿ ಸ್ಟೋನ್ಗೆಲ್ಲ ವೆರಿ ಗುಡ್ ಜ್ಯೂಸ್. ಕಿಡ್ನಿ ಸ್ಟೋನ್ಗೆ ಅಲ್ಲಿ ಒಂದು ಬಾಳೆ ಇದೆ ಅಲ್ಲ, ದಟ್ ಈಸ್ ಮೋರ್ ಪವರ್ಫುಲ್. ಅಲ್ಲ, ಎಲ್ಲೋ ಅಲ್ಲ, ಅದು ಜೈಂಟ್ ಬನಾನ ಹೋಗಿದೆ. ಅದು ಸೀಡೆಡ್ ಇದು ಫ್ರೂಟ್ ಅದು ಹಣ್ಣು ಬರುತ್ತೆ. ಹಣ್ಣಲ್ಲಿ ಫುಲ್ಲು ಒಳ್ಳೆ ಬುಲೆಟ್ ಥರ ಇದು ಗಾರ್ಲಿಕ್ ಇಮಿಟೇಷನ್ ಲೀಫ್. ಓಕೆ, ಹಾಕಿದ್ರೆ ಈ ಕ್ಯಾನ್ ಗೆಟ್ ದ ಅರೋಮ. ಸೇಮ್ ಕಂಟೆಂಟ್ ಇರುತ್ತೆ ಅಂಕಲ್, ಗಾರ್ಲಿಕ್ ಟೈಪ್ ಕಂಟೆಂಟ್. Garlic like. The chemical All spicy, just like. ಗಾರ್ಲಿಕ್ ಭಾಗ. garlic ಇದು ಓನ್ಲಿ ಗಾರ್ಲಿಕ್. It is only garlic. special taste for the payasam. Especially this season, it gives the yearly immunity. ಒಂದು ವರ್ಷಕ್ಕಾಗೋ ಇಮ್ಯುನಿಟಿನ ಈ
ಇದರ ಪಾಯಸ ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಸಲ 2 ಸಲ ಊಟ ಮಾಡಿದ್ರೆ ಬರುತ್ತೆ ಅಂತ. ಇಟ್ ಈಸ್ ಇದು ಸ್ಪೆಷಲ್ ಡೆಲಿಕಸಿ ಇನ್ ಕೂರ್ಗ್. ಕೂರ್ಗ್. ಆಟಿ ಸೊಪ್ಪು ಅಥವಾ ಇಂಥ ಮೈದಾರನ್ ಸೊಪ್ಪು ಅಂತ ಸಿಗುತ್ತೆ. ಚಿಲ್ಲಿ ಟೇಸ್ಟ್. ಖಾರ ಮೈಸ್ನ ಇದು ಜೆಲ್ ಫ್ಲವರ್ ಓ ಹೇರ್ ಕಂಡೀಷನ್ ಅದು. ಇದರಲ್ಲಿ ಹೂವು ಬರುತ್ತೆ, ಆ ಹೂವಿನಲ್ಲಿ ಜೆಲ್ ಇರುತ್ತೆ. ತಲೆಗೆ ಸ್ನಾನ ಮಾಡಿದ ಮೇಲೆ ಹಾಕಿದರೆ ಬೆಳಿಗ್ಗೆ ಬಾಚಿದ್ರೆ ಸಾಯಂಕಾಲ ತನಕ ಒಂದೇ ಥರ ಇರ್ತದೆ. ಹೇರ್ ಕಂಡೀಷನರ್ ಜೆಲ್ ಬರುತ್ತಲ್ಲ, ಫ್ಲೇವರ್ ಜೆಲ್ನ ಎಫೆಕ್ಟ್ ಮತ್ತೆ ಇದು ಇನ್ಸುಲಿನ್ ಪ್ಲಾಂಟ್ ಅಂತ, ಆಂಟಿ ಡಯಾಬಿಟಿಕ್. ಮತ್ತು ಸವರ್ ಟೇಸ್ಟ್, ಹುಣಸೆ ಹಣ್ಣಿಗೆ ಬದಲು ಇದನ್ನು ಅಡುಗೆಗೆ ಹಾಕ್ಕೋಬೋದು. ರೆಗ್ಯುಲರ್ ಫುಡ್ ಆಗಿಯೂ ಬಳಸ್ಬೋದು. ಮತ್ತು ಅಂತೂ ರಿಸ್ಮೂಳ ಬರುತ್ತೆ. ಇದನ್ನು ಟೀ ಮಾಡ್ಬೋದು. ಹೌದು, ನೀವು ಮಾಡ್ತೀರಿ ಅಪರೂಪಕ್ಕೆ ಯಾರ್ಯಾರು ಬಂದವರಿಗೆ ಕೊಡೋಕ್ಕೆ ಮಾಡೋಕ್ಕೆ. ಇದನ್ನು ಕುದಿಸಿ ಸಕ್ಕರೆ. ಅಂಕಲ್ ಇನ್ನೊಂದು ಡಯಾಬಿಟಿಕ್ಗೆ ಗೂಡ್ಮಾರ್ ಅಂತ ಬಂದಿದೆ ಗೊತ್ತಾ? ಗೂಡ್ಮಾರ್ ಮಧುನಾಶಿನಿ. ಅದು ತಿಂದರೆ ಒಂದೆಲ್ಲ ಜಗತ್ತು ತಿಂದರೆ 6 hours ನಿಮಗೆ ಸ್ವೀಟ್ ಟೇಸ್ಟೇ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಸಕ್ಕರೆ ತಿಂದರೆ ಮರಳು ತಿಂದದ್ದು ಅಷ್ಟು ಕಹಿ ಇರಲ್ಲ, ಅದು ಸ್ವಲ್ಪ ಕಹಿ. ಅದು ನಿಮ್ಮನ್ನು ಟೇಸ್ಟ್ ಬಡ್ಸನ್ನೆಲ್ಲ ನಮ್ಮ ಮಾಡಿಬಿಡುತ್ತೆ. ಮ್ಯಾಂಗೋ ಇಮಿಟೇಷನ್. Throughout the year you can get the mango aroma by using these leaves or the cloves which this plant produces. yes. Right, sir. ಆರೋಗ್ಯನ ಗಿಡ ಇದು ಲ್ಯಾಕ್ ಲ್ಯಾಕ್ ಪ್ಲಾಂಟ್. ಇಫ್ ವಿ ಬ್ಯಾಕ್ಟೀರಿಯಲಿ ಇನ್ಫೆಕ್ಟ್ ದಿಸ್ ಪ್ಲಾಂಟ್ ಇಟ್ ವಿಲ್ ಪ್ರೊಡ್ಯೂಸ್ ಗಮ್. ಆ ಗಮ್ನಲ್ಲಿ ಇದು ಗಮ್ ಅಂದರೆ ಅರಗೋದು, ಬೆಂಕಿ ತಕ್ಷಣ ಹಿಡಿಯುವಂಥ ಮೆಟೀರಿಯಲ್ ಇದು. ಅರಗು ಇದು ಹಾಗೆ ಗಿಡ ನಮಗೆ ಒಳ್ಳೆ ದನಕ್ಕೆ ಮೇವಾಗುತ್ತೆ.